హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. సంక్రాంతి గురించి చాలా కథలైతే ప్రచారంలో ఉన్నాయి. ఆ కథల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది? సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సంక్రాంతి అనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణ అని అంటారు. అది కాలక్రమేపీ మకర సంక్రాంతిగా వచ్చిందనమాట. సో, ఈ సంక్రాంతి పండుగ రకరకాల పిండి వంటలతోని, నూతన వస్త్రాలతోని, పొంగలి, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్ళు, కోడి పందాలు, దేవతలు, పితృదేవతల పూజలతో అయితే మనం జరుపుకుంటాం. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా జరుపుకుంటాం. కానీ మన తెలుగు ప్రజలకైతే ఈ సంక్రాంతి పండుగ చాలా అంటే చాలా పెద్ద పండుగ, ముఖ్యమైన పండుగ. ఈరోజు మనం పితృదేవతలను కూడా పూజిస్తాం. సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించేటప్పుడు తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగినప్పుడు సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఉత్తరం వైపు కనిపించే క్రమంను ఉత్తరాయణం అని, సూర్యుడు దక్షిణం వైపు కనిపించే క్రమంను దక్షిణాయనం అని అంటారు. అయితే మనకు ఒక సంవత్సరం కాలం అంటే దేవుళ్ళకి ఒక్క రోజంట. సో అయితే దేవుళ్ళకి ఒక్క రోజులో పగలు అంటే ఒక ఉత్తరాయణం, ఒక రాత్రి అంటే దక్షిణాయనం. అందుకనే మనకి ఉత్తరాయణం అనేది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు కోసమే, ఉత్తరాయణ కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణంలో పుణ్య గడియల్లో అయితే పరమపదించారని చెప్తారనమాట. భగీరథుడు గంగాదేవిని భూమిపైకి తెచ్చింది మకర సంక్రాంతి రోజునే అని కూడా చెప్పుకుంటారు. భగీరథ మహర్షి వాళ్ళ పూర్వీకులకు తర్పణం సమర్పించుకునేందుకు గంగాదేవిని భూమికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఆయన తపస్సుకి గంగాదేవి మెచ్చి మకర సంక్రాంతి రోజునే భూమిపైన అడుగు మోపింది, భూమిపైకి వచ్చింది అనేది చెప్పుకుంటూ ఉంటారనమాట. చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం కోసం అయితే శబరిమల వెళ్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా మన మకర సంక్రాంతికి అయితే చాలా విశిష్టత ఉంది. మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు మకర సంక్రాంతి? ఎలాంటి పిండి వంటలు వండుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.